నమస్తే ఫ్రెండ్స్ 68 ఏళ్ల చరిత్ర 5 కోట్లకు పైగా జనాభా వ్యవసాయంలో నంబర్ 1 ఎక్స్పోర్ట్స్ లో 4th ప్లేస్ దాదాపు 15 లక్షల కోట్ల ఎకానమీ ఐఐటి తిరుపతి ఎయిమ్స్ మంగళగిరి ఇలాంటి ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీస్ ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ భారతదేశం మొత్తానికి ఆహారం అందిస్తూ ఇండస్ట్రీ నుంచి పవర్ జనరేట్ చేస్తూ యూత్ ని ఎడ్యుకేట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల నుంచి రాజధాని లేకుండా ఉంది 10 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపోయాయి క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోవడంతో ఒక డైరెక్షన్ లో తెలంగాణ దూసుకెళ్తోంది కంపారిటివ్లీ ఏపీ క్యాపిటల్ ఏంటో క్లారిటీ లేకుండా ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ మార్క్ తో నిలిచిపోయింది కొత్తగా ఏర్పడిన యూనియన్ టెరిటరీస్ కి కూడా క్యాపిటల్స్ ఉంటున్న మన భారతదేశంలో ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ ఎందుకు లేదు అసలు అమరావతికి పట్టిన శాపం ఏంటి ఆ శాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎలా పట్టి పీడిస్తుంది రండి అమరావతి ఆవేదన ఏంటో తెలుసుకుందాం అనాథలా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం ఎంతవరకు ఉందో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతూ ఉన్నా పూర్తి వీడియో చూసే ముందు శ్రావణి జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి 2025 మే 2న మోదీ అమరావతి ప్రాజెక్ట్ని రీలాంచ్ చేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు అయితే అమరావతికి పునాది పడటం ఇదేనా మొదటిసారి కాదు 5 ఏళ్ల క్రితమే ఒకసారి అప్పుడు మారిన గవర్నమెంట్ వాళ్ళ స్ట్రాటజీస్ ప్రకారం తీసుకున్న నిర్ణయాల వరకు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది ఎందుకు అనంటే వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళ ఐడియాలజీ వేరు కావటం వల్ల క్యాపిటల్ లేకపోవటం వలన మనకొచ్చిన నష్టం మాట్లాడుకునే ముందు అసలు క్యాపిటల్ విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది ఎలాంటి రీజన్స్ వల్ల క్యాపిటల్ ఇష్యూ ఇంత డిలేగా నత్త నడకన సాగుతోంది లెట్స్ వాచ్ దిస్ 1953లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి అప్పుడు కర్నూలుగా క్యాపిటల్ ఉండేది ఆ తర్వాత 56 అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసిపోయిన తర్వాత హైదరాబాద్ క్యాపిటల్గా మారింది ప్రజెంట్ తెలంగాణ క్యాపిటల్ కూడా హైదరాబాద్గానే కొనసాగుతోంది మళ్ళీ 2014లో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ నుంచి విడిపోయి టూ సపరేట్ స్టేట్స్గా మారిపోయాయి అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మీద ఈ ఇష్యూ కొనసాగుతూనే వస్తూ ఉంది చాలామంది ఆంధ్రులు ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ని పెట్టాలి అని చెప్పి లేదు తెలంగాణకి హైదరాబాద్ పర్మనెంట్గా ఉండాలి ఆంధ్రప్రదేశ్కి కొత్త క్యాపిటల్ రావాలి అని చెప్పి మరికొంతమంది ఇలా అనేక రకాల వర్షన్స్తో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధికారంలో ఉంది టీడీపీ పార్టీ అధినేతే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి కొత్త క్యాపిటల్ని తీసుకొని వచ్చే పనిలో పడ్డారు నిజంగా చెప్పాలి అంటే వేటాడారు డిసెంబర్ 30, 2014న ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అది ఏపీ సిఆర్డీఏ యాక్ట్ కింద 2014లో ఒక యాక్ట్ని తీసుకొని వచ్చారు ఈ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతిని ఒక గ్రీన్ఫీల్డ్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందించాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది దాని వైపు అడుగులు వేసింది అంతేకాదు అమరావతిని ఇంకొక సింగపూర్ చేయడం కోసం సింగపూర్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసిన 2 కన్సల్టెంట్ కంపెనీస్ సహాయంతో ఒక బ్లూ ప్రింట్ని కూడా బాబుగారి ప్రభుత్వం అప్పుడు చూపించారు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐటీ హబ్ అయిన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి క్రౌన్ జ్యువెల్గా ఉండేది ఒక మణిహారంగా కూడా కొనసాగింది అలాంటి హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోవడంతో హైదరాబాద్ని రీప్లేస్ చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్కి ధీటుగా తీర్చిదిద్దాలనుకున్నారు బట్ ఇదంతా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే అదర్ స్టోరీ ఇంకొకటి ఉంది కొంతమంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ప్లస్ కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు అమరావతిని క్యాపిటల్గా సెలెక్ట్ చేసుకోవటం వెనుక చాలా పొలిటికల్ అఫిలియేషన్స్ చాలా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి అని చెప్పి అందుకే అక్కడ అమరావతి అనువైన ప్రాంతం కాకపోయినా చాలా ఎకరాల భూమిని తీసుకొని డెవలప్ చేయాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు దీని వెనుక మరో కోణం ఉందని చెప్పి అప్పట్లో ప్రతిపక్షాలు చాలామంది విమర్శించారు ఆ కారణాలు ఏంటంటే అమరావతికి దగ్గరలో ఉన్న ఫార్మింగ్ ల్యాండ్స్ వ్యవసాయ భూములు ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి చెందినవి అని చెప్పి ప్రధాన ఆరోపణ ఈ కమ్యూనిటీ మొదటి నుంచి టీడీపీకి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఉంటూ వస్తోంది చంద్రబాబు నాయుడు అమరావతిలో క్యాపిటల్ సిటీ కోసం అది కట్టడానికి 217 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఈ రాజధాని కట్టడానికి ఖర్చయ్యే మొత్తం కాస్ట్ దాదాపు $8 బిలియన్ సో
ఒక్కసారి ఆ 217 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్ని చాలా హై రేంజ్కి వెళ్ళిపోతాయి. రేట్ వైజ్గా ఆకాశాన్ని అనుకునే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒక్కసారి రాజధాని అమరావతి అనేది డెవలప్ అయిపోయి కంప్లీట్ అయిపోతాయి. ఆ చుట్టూ ఉన్న ల్యాండ్ ఓనర్స్ అందరూ పండిపోతారు. అండ్ ఆ చుట్టుపక్కల అధికంగా ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా టీడీపీకి సపోర్ట్ చేసే పర్టికులర్ ఆ సామాజిక వర్గం వాళ్ళే. సో చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏదైనా కానీ అమరావతిలో క్యాపిటల్ కట్టడం అనే ప్లాన్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్యాపిటల్ సిటీని కట్టడం సెలెక్ట్ చేసుకున్న 54,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో 42,000 ఎకరాల ల్యాండ్ కల్టివేటెడ్ ల్యాండ్, అంటే ఏ స్థలాన్ని అయితే వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా మార్చాలనుకుంటున్నారో దాంట్లో అధిక శాతం సాగు భూమి. సో అది వ్యవసాయానికి అనువైన ప్రాంతం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కాదు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. సో ఈ సాగు భూమిని డెవలప్మెంట్ కోసం ఇవ్వడానికి చాలామంది రైతులు అప్పట్లో వ్యతిరేకత చూపించారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నా వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం అంటే కంపన్సేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ రేంజ్లో నష్టపరిహారం ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఇక అమరావతిలో ఎక్కువ శాతం బ్లాక్ సాయిల్ ల్యాండ్స్ ఉన్నాయి, అంటే నల్లరేగడి మట్టి. ఈ ల్యాండ్స్లో కాటన్ బాగా పండుతుంది, కానీ ఈ ల్యాండ్స్లో హెవీ కన్స్ట్రక్షన్ చేయటం అనేది చాలా చాలా కష్టమైన పని. ప్లస్ ఫ్యూచర్లో రాజధాని అక్కడ ఏర్పాటు చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఆ నేల వల్ల అనేది ఇంకో ఆరోపణ. ఇవే కాదు, ఇలాంటి లూప్ హోల్స్ చాలా కనిపించాయి. ఈ లూప్ హోల్స్ని బేస్ చేసుకొని అమరావతి రైతులకి, టీడీపీకి, గవర్నమెంట్కి మధ్యలో చాలా వివాదాలు జరిగాయి. ఈ వివాదం ఒక కొలిక్కి రాకముందే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో నుంచి దిగిపోయింది. వైసీపీ గవర్నమెంట్ 2019లో ఏర్పాటైంది. సో 2019 మేలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి రావడంతోనే అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా మార్చాలనుకున్న టీడీపీ గవర్నమెంట్ యొక్క డెసిషన్ని కొట్టిపాడేశారు. అమరావతి కాకుండా వేరే ప్లేస్ని కొత్త క్యాపిటల్గా ఏర్పాటు చేయాలని ఒక ఐడియాలజీతో జగన్ ప్రభుత్వం ముందుకెళ్ళింది, డిసైడ్ అయ్యింది. ఇక 2020 జనవరిలో జిఎన్ రావు కమిటీ రికమెండేషన్తో ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్ 2020ని పాస్ చేసింది జగన్ గవర్నమెంట్. ఈ యాక్ట్ ప్రకారం క్యాపిటల్ కాకుండా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా రూపొందించాలి అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ అప్పట్లో డిసైడ్ అయింది. ఇలా ఒక్కో చోట ఒక్కో క్యాపిటల్, ఇలా 3 రకాల క్యాపిటల్స్ ఉండటం వలన డెవలప్మెంట్ అనేది రాష్ట్రం మొత్తంలో సమానంగా ఉంటుంది. అంటే డీసెంట్రలైజేషన్ పరంగా ఈ 3 రాజధానులు కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం గట్టిగా భావించింది, ఆ దిశగా అడుగులేసింది. సో ఇక్కడే చంద్రబాబు నాయుడు అమరావతిని క్యాపిటల్గా మార్చాలి అని చెప్పి అనుకోవటంలో అతనికి చాలా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, హిడెన్ ఐడియాలజీ వేరే ఉంది అని చెప్పి భావించారు, విభేదించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 క్యాపిటల్ సిటీస్ విషయంలో కూడా అవే పొలిటికల్ రీజన్స్ చాలా బిహైండ్ ఉన్నాయి అని చెప్పి విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎలా అయితే టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసే కమ్యూనిటీ నాయకులు తమ లాభం కోసం, తమకి లాభం చేకూర్చడం కోసం చేస్తున్నారు అనుకున్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసే ఆ సామాజిక వర్గం వాళ్ళ కోసమే జగన్ గారు లాభం చేకూర్చడానికే ఈ 3 క్యాపిటల్ సిటీస్ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి విమర్శించారు, విభేదించారు. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పే దాని ప్రకారం జగన్ క్యాపిటల్స్ కోసం సెలెక్ట్ చేసుకున్న ఈ 3 రాజధానుల అంశంలో ఒకటి కర్నూలులో ఆయనకి సపోర్ట్ చేసే ఆ సామాజిక వర్గం వాళ్ళ ల్యాండ్స్ కోసమే అక్కడ ఆ డెసిషన్ తీసుకున్నారు. అక్కడ ఆ డెసిషన్ తీసుకోవటం వల్ల చుట్టూ ఉన్న ఆ భూముల రేట్లు అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతాయి. అది విన్ టు విన్ సిచ్యువేషన్లో ఇద్దరు లాభపడతారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అప్పట్లో టీడీపీ కావచ్చు, దాని అనుబంధ సంఘాల నాయకులు అంతమంది దాన్ని విమర్శించారు. ఇది ఒక్కటే కాదు, జగన్ ఇలా 3 క్యాపిటల్స్ తీసుకురావటం వెనక ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే ఏదో ఒక రీజియన్, ఏదో ఒక కమ్యూనిటీలో కాకుండా ఆంధ్రప్రదేశ్ చుట్టూ కూడా ఆయన తన స్ట్రెంగ్త్ని గ్రిప్లోకి తెచ్చుకోవాలి అంటే ఈ 3 క్యాపిటల్స్ అంశం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది, అది తనకి తన పొలిటికల్ కెరియర్కి అని చెప్పి భావించారు. కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి చాలామంది అప్పట్లో ఆయనని విమర్శించారు.
సో 3 క్యాపిటల్స్ డెసిషన్ అనేది చాలా వరకు తనకి బెనిఫిట్గా ఉంది అని చెప్పి వ్యతిరేకత వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. ఆ 3 క్యాపిటల్ డెసిషన్ని డిక్లేర్ చేసిన వెంటనే ఒకవైపు అమరావతి రాజధాని రైతులు దాన్ని వ్యతిరేకించసాగారు. రాజధాని రైతు పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి టెంట్లు వేసుకొని కొన్ని రోజుల పాటు ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో ఈ ఇష్యూ అమరావతి నుంచి ఏపీ హైకోర్టుకు చేరుకుంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్ కోసం తమ స్థలాలు తీసుకుంది అని, ఇప్పుడు అక్కడ కాకుండా మరొక చోట డెవలప్మెంట్ చేయడం రాజ్యాంగపరంగా విరుద్ధం అంటూ అమరావతి రైతులు హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈ ఇష్యూ కోర్టుకు వెళ్ళడం, ఈ 3 క్యాపిటల్స్ డెసిషన్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2021 నవంబర్లో విత్డ్రా చేసుకుంది. కానీ ఏపీ హైకోర్టు మాత్రం గవర్నమెంట్ ముందు తీసుకున్న ఈ 3 క్యాపిటల్ డెసిషన్స్ మీద చాలా స్ట్రిక్ట్ అండ్ సీరియస్ కామెంట్స్ కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే డెసిషన్ తీసుకునే పవర్ స్టేట్ గవర్నమెంట్కి ఉండదు అని చెప్తూ 2023 మార్చ్లో అమరావతిని వన్ అండ్ ఓన్లీ వన్ క్యాపిటల్గా డెవలప్ చేయాలి అని చెప్పి మరొక ఆప్షన్ లేదు అని అంటూ వైసీపీ ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేసింది. అప్పట్లో అది వాళ్ళ సక్సెస్గా అమరావతి రాజధాని రైతులు సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా దాన్ని స్వాగతించింది. ఈ అల్టిమేటంని వైసీపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేసింది. ఇక్కడ ఏపీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ ఇష్యూ. స్టేట్ గవర్నమెంట్కి క్యాపిటల్ డిసైడ్ చేసే పవర్ లేకుండా చేయటం రాజ్యాంగాన్ని తిరస్కరించినట్లు అవుతుంది అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాదించింది ఏపీ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా. దాంతో హైకోర్టు ఇచ్చిన అల్టిమేటం మీద అక్కడ సుప్రీంకోర్టులో బ్రేక్ పడింది. కోర్టు స్టే ఇచ్చింది. ఈ మ్యాటర్ సుప్రీంకోర్టులో కొనసాగుతున్న టైంలోనే 2023 జనవరి 31న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా డిక్లేర్ చేసేశారు. ఇలా చాలా సడన్గా విశాఖపట్నంని క్యాపిటల్గా ఎందుకు డిక్లేర్ చేశారో తెలుసుకునే ముందు అసలు జగన్ ప్రపోజ్ చేసిన ఈ 3 క్యాపిటల్స్ ప్లాన్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటో కూడా ఒకసారి చూడాలి. అందులో పాజిటివ్స్, నెగిటివ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఈ 3 క్యాపిటల్స్ ప్లాన్ని అమలు చేయడంలో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం కాస్ట్. 2023లో ఆర్బీఐ రిలీజ్ చేసిన ఒక్క రిపోర్ట్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క అప్పులు 4,28,715 కోట్ల రూపాయలు. అంతేకాదు ఆర్బీఐ ఇచ్చిన ఇంకొక రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఉన్న టాప్ 10 హై డెప్ట్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. సో అప్పుల విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వటంలో కూడా చాలా డిలే చేసింది. చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ వచ్చింది. చాలా వరకు అక్కడ చేస్తూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మంత్లీ జీతాలు టైంకి రావట్లేదు, ఇవ్వాల్సిన డేట్లో ఇవ్వట్లేదు, డిలే జరుగుతున్నాయని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి. ఎంత అని చెప్పి కరెక్ట్గా చెప్పలేకపోయినా ఒక అంచనా వేసి చూస్తే మాత్రం ఈ 3 రాజధానుల కోసం తీసుకునే ల్యాండ్కి కంపెన్సేషన్ చెల్లించాలి అంటే కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కనీసం తక్కువలో తక్కువ 1.5 ట్రిలియన్ రూపీస్ అవసరం ఉంటుంది. ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే. రేట్స్ మారితే ఆ సంఖ్య కూడా డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. ఇంత అప్పులో ఉన్న రాష్ట్రం ఇంత డబ్బుని కంపెన్సేషన్ కింద చెల్లించాలి అంటే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. కేవలం డబ్బు ఒక్కటే మ్యాటర్ కాదు. ఇక్కడ ఈ 3 రాజధానులని కానీ ఏర్పాటు చేస్తే డిస్టెన్స్ పరంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. ఇదే చాలా కీలకం. చాలామంది వ్యతిరేకించిన అంశంలో ఇది ప్రధానం. ఎందుకు అని అంటే ప్రపోజ్ చేసిన 3 రాజధానుల్లో ఒకటైన విశాఖపట్నం, మరొకటి కర్నూలు. 700 కిలోమీటర్ల దూరం ఈ 2 సిటీస్కి మధ్య ఉండబోతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి, జ్యుడిషియల్ క్యాపిటల్కి మధ్యలో 700 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తే అక్షరాల 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే కాస్ట్ పరంగా, టైం పరంగా, డిస్టెన్స్ పరంగా చాలా తలనొప్పులు అంతా కూడా వర్ణనాతీతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 3 సిటీస్ మధ్యలో కోఆర్డినేషన్ ఏర్పాటు చేయటం, అఫీషియల్స్ ఈ 3 సిటీస్ని కంట్రోల్ చేయటం అనేది నెక్స్ట్ హై ఇంపాసిబుల్ అని చెప్పి మనకి రియాలిటీలో కనిపించిన అంశం. ఇక విశాఖపట్నాన్ని క్యాపిటల్గా ఎందుకు డిక్లేర్ చేశారో ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంటే వైజాగే ఉండాలి, వైజాగ్ ఉండి తీరాల్సిందే అని చెప్పి చాలాసార్లు అసెంబ్లీ వేదికగా కూడా ఆయన చెప్పిన సందర్భం. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీగా వైజాగ్ ఉండేది.
జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్గా పిలువబడే విశాఖపట్నంలో ఒక కొత్త క్యాపిటల్ సిటీ కట్టడానికి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి సరిపడా స్పేస్ ఉంది అక్కడ అని జగన్ భావించారు. అమరావతితో కంపేర్ చేస్తే ఇక్కడ పంటలు పండించే భూములను తీసుకొని వాటి మీద సిటీని కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైజాగ్ ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ ఏరియా. ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఐటీ ఆల్రెడీ అన్నీ అక్కడ డెవలప్ అయిపోయాయి. కొత్తగా ఫౌండేషన్ వేసి దానికి భూమి పూజ చేసి కట్టాల్సిన అవసరం లేకుండా డెవలప్ అయిపోయిన ఏరియా విశాఖపట్నం అని చెప్పి జగన్ భావించారు. అయితే వైసీపీ గవర్నమెంట్ సడన్గా తమ 3 క్యాపిటల్ పాలసీని వదిలి ఎందుకు విశాఖపట్నాన్ని క్యాపిటల్గా మారుస్తున్నామనే దాని మీద సరైన క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఫ్యూచర్లో మళ్ళీ 3 క్యాపిటల్ పాలసీని తీసుకొని రాదు అనే నమ్మకం కూడా లేదు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం ప్రకారం చేసిన డెసిషన్ అది. సింపుల్గా చెప్పాలంటే క్లారిటీ లేదు వైసీపీ, టీడీపీ 2 పార్టీలకి. రాజధాని అనే అంశం విషయంలో తమ లాభాలని ఖచ్చితంగా చూసుకున్నాయి అనిపిస్తుంది. అయితే సిబిఎన్ 2024లో పవర్లోకి వచ్చాక అమరావతి కట్టి తీరుతామని చెప్పి హామీ ఇచ్చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చంద్రబాబుకి అమరావతికి సపోర్ట్ చేసే దిశగా 15,000 కోట్ల రూపాయలు 2024 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కేటాయించింది, ప్రకటించింది. మోదీ స్వయంగా వచ్చి రెండోసారి అమరావతికి శంకుస్థాపన చేశారు. అయితే ఈ 2 శంకుస్థాపనల మధ్యలో రాజధాని అనేది లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి 2014లో విడిపోయింది. 2014 నుంచి 15, 22 నుంచి 23 మధ్యలో తెలంగాణ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 7.2%కి చేరుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ మాత్రం 7.1%కి తగ్గిపోయింది, అక్కడే ఆగిపోయింది. 2012లో 85,000 రూపాయల వరకు ఉన్న తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 2023 నాటికి 3.12 lakhsకి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ మాత్రం 2.2 లక్షల దగ్గరే ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేకపోవటం వల్ల చాలా మంది ఇన్వెస్టర్స్, పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మరోవైపు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన స్టేట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక ఇనాక్టివ్ అయిపోయింది. అక్కడ క్యాపిటల్ లేకపోవడంతో ఇన్వెస్ట్మెంట్స్ రాక ఆంధ్రప్రదేశ్ అప్పుల దిబ్బగా మారిపోయింది. 2023 నాటికి ఆంధ్రప్రదేశ్ డెప్ట్ టు జిఎస్డిపి రేషియో 35% ఉంది. ఇది రికమెండెడ్ 25% కంటే ఎక్కువ. ఇలా క్యాపిటల్ అనేది లేకపోవటం వలన ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా నష్టపోయింది. మోదీ అమరావతి రాజధాని కాదు ఒక శక్తి అని ఎంతలా భరోసా ఇచ్చినా కూడా ఇది మనము చేయాలి, ఇది మనమే చేయాలి. ఏపీ క్యాపిటల్ భవిష్యత్ అయోమయంగానే కనిపిస్తుంది. ఎందుకు అనంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని చాలా క్లీన్గా, నీట్గా, దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ప్రతి పొలిటికల్ పార్టీ గెలిచే వరకు ఒకలాగా, గెలిచిన తర్వాత తమ పంతం నెగ్గించుకోవాలి అని చెప్పి అనుకుంటుంది తప్ప ప్రజలకి కావాల్సిన అవసరాలు, ప్రజలని గెలిపించడానికి దోహదపడే అంశాల గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఖచ్చితంగా ఏపీ క్యాపిటల్ పూర్తి కావాలి అంటే మినిమం ఒక 10 ఏళ్ళైనా పడుతుంది. ఈ 10 ఏళ్లలో వైసీపీ ఒకవేళ అధికారంలోకి వచ్చిందనుకోండి, అమరావతి పనులు ఖచ్చితంగా అటకెక్కేస్తాయి. ఎందుకంటే వైసీపీ గెలిస్తే మళ్ళీ వైజాగ్ రాజధాని ఒక్కసారిగా తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. సో మోదీ చెప్పినట్లు అమరావతి ఒక శక్తి కాకుండా తల్లిదండ్రులు వదిలేసిన ఒక అనాథలాగా అవబోతోంది ఆంధ్రప్రదేశ్. సో ఎలా చూసినా ఏపీ క్యాపిటల్ పూర్తి అవ్వాలి అనంటే చాలా అడ్డంకులు. ఆ అడ్డంకులను తట్టుకొని అమరావతి శక్తిగా మారిపోతుందా, మట్టిగా మిగలబోతుందా, అనాథగా ఉండబోతుందా అనేది సమయం డిసైడ్ చేయాల్సిన అంశం. ఈ పూర్తి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.